ఉదంకుడికి తక్షకుడి మీద మాత్రమే కోపమున్నప్పుడు మిగిలిన పాములన్నీ కూడా అగ్నిగుండంలో పడి బూడిదైపోవాలని ఎందుకు కోరుకున్నాడంటే, తక్షకుడిని వెతుక్కుంటూ నాగలోకానికి వెళ్ళినప్పుడు తక్షకుడినే కాకుండా మిగిలిన నాగులన్నింటినీ కూడా ప్రార్థన చేసినప్పుడు ఏ పాము కూడా తనకి సహాయం చెయ్యలేదనే కోపంతో మిగిలిన పాములన్నీ కూడా బూడిదైపోవాలి అని చెప్పి కోరుకున్నాడు. ప్రహ్లదుడైన ఒక్క కుల పాంసను చేసిన దానన్ తత్కులం వెల్లను దూషితంబగుట ఏమి అపూర్వము కావునన్ మహీవల్లభ తక్షకాధము నెపంబున సర్పములెల్ల అగ్నిలో త్రెల్లగా సర్పయాగమతి ధీయుత చేయుము విప్రసమ్మతిన్. ఓ రాజా, ఒక దుష్టుడు చేసిన పాపానికి అతడి కులమంతా నిందించబడటం మనం లోకంలో చూస్తూనే ఉన్నాం కదా, అదేమంత వింత? కాబట్టి నీచుడైన ఆ తక్షకుడు కారణంగా పాములన్నీ అగ్నిలో పడి హతమయ్యేటట్లుగా బ్రాహ్మణుల అంగీకారంతో సర్పయాగాన్ని మొదలుపెట్టమన్నాడు. ఉదంకుని మాటలతో జనమేజయుడు ఏకీభవించి, నేను సర్పయాగం చేయవలసిందే అని ఋత్విక్కులను పిలిచి సర్పయాగం ప్రారంభం చేయమన్నాడు. సర్పయాగం చేత లోకంలో ఉండే నాగులన్నీ కూడా అగ్నిహోత్రంలో పడి మరణించవలసిందే అని సర్పయాగానికి జనమేజయుడు సంకల్పం చేశాడు. బ్రాహ్మణుడు మంత్రము చెప్పి అగ్నిలో ఏదైనా వేస్తే దానిని దేవతలకు ఇవ్వడానికి అగ్నిహోత్రుడు పుచ్చుకుంటాడు. అగ్నిహోత్రుడికి మరొక పేరు హవ్యవాహనుడు. దేవతలకు ఇచ్చేదారిని హవ్యం అంటారు, పితృదేవతలకు ఇచ్చేదారిని కవ్యం అంటారు. ఈ రెండింటినీ అగ్నిహోత్రంలో వేస్తే అగ్నిహోత్రుడు వారి వారికి అందజేస్తాడు. అగ్నిహోత్రుడు ముఖంగా వెళ్తే అది పవిత్రమవుతుంది. సౌతి ద్వారా సర్పయాగ విశేషాలను వింటున్న మునులకు కొన్ని అనుమానాలు వచ్చాయి. అవి ఏంటంటే, జనమేజయుడు సర్పయాగం మొదలెట్టాడా? సర్పయాగంలో పాములన్నీ వచ్చి పడిపోయాయా? అవన్నీ కాలిపోయాయా? పాములన్నీ సర్పయాగంలో పడిపోయి ఉంటే ఇక పాములన్నీ ఉండకూడదు కదా, పాముల జాతి అంతరించిపోయి ఉండాలి కదా. మరి పాముల జాతి అంతరించిపోకుండా ఇంకా పాములున్నాయి కాబట్టి పాములు పడలేదని, లేదా సర్పయాగం సంపూర్ణం కాలేదని, ఎక్కడో ఆగిపోయిందని, ఆగిపోతే యాగం మధ్యలో ఎందుకు ఆగిపోయింది? ఈ అనుమానాలన్నింటినీ మునులు వ్యక్తపరిచారు. వారి అనుమానాలన్నింటికీ సమాధానమిస్తూ ఉగ్రశ్రవసుడు భృగువంశం దగ్గర మొదలుపెట్టాడు. పూర్వం భృగువు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని ధర్మపత్ని పులోమ. ఆమె గర్భవతి. ఒకరోజు భృగువు సాయంకాలం స్నానానికి వెళుతూ అగ్నిహోత్రాన్ని జాగ్రత్తగా చూడమని భార్య అయిన పులోమకి చెప్పాడు. అప్పుడు పులోముడనే రాక్షసుడు భృగువు ఆశ్రమానికి వచ్చాడు. ఆశ్రమంలోకి రాగానే పతివ్రత అయిన భృగువు భార్యను చూచి కామావిష్టుడై మోహాన్ని పొందాడు. ఆమె ఆ రాక్షసుడికి ఫలమూలాదులు సమర్పించి ఆహ్వానించింది. ఆ సమయంలో పులోమ రాక్షసుడు కామపీడితుడై ఉన్నాడు. ఆమె ఒంటరిగా ఉండడం చూసి ఆనందించాడు. ఆమె తాను ఇంతకుముందు మోహించిన పులోమా కాదా అని ఆ అనుమానాన్ని అగ్నిహోత్రుడిని అడిగాడు తెలుసుకుందామని. అప్పుడు అగ్నిహోత్రుడు సంకటంలో పడ్డాడు. అగ్ని సర్వదేవతా స్వరూపుడు. అగ్నిహోత్రుడు శివుడు. శివుడికి మూడవ కన్ను అగ్నిహోత్రం. అందుకనే అగ్నియే శివుడు, అగ్నియే విష్ణువు, అగ్నియే గరుత్మంతుడు, అగ్నియే పరదేవత. అగ్నిదేవునికి సత్యము అసత్యం గురించి బాగా అవగాహన ఉంది. ఆమె పులోమయే అని చెబితే రాక్షసుడు ఈవిడిని ఎత్తుకుపోవడానికి అవకాశం ఉంది. మా ఆవిడ పులోమా అని ఎందుకు చెప్పావని భృగు వచ్చి అగ్నిహోత్రుని శపించే అవకాశం ఉంది. చెప్పకపోతే అసత్య దోషం అంటుకుంటుంది. అందుకని ఆయన దోషాల్లో చిన్న దోషం ఏదని ఆలోచించాడు. శాపం పుచ్చుకోవడమా అబద్ధం ఆడడమా అని ఆలోచించాడు. అయితే అబద్ధమాడమే పెద్ద దోషం. ఈ విధంగా ఆలోచించిన అగ్నిహోత్రుడు ఈమె పులోమయే అని చెప్పాడు. అసలు ఈవిడికి పెళ్లి కాకముందు నేను ఈవిడిని పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. ఈ లోపట ఆవిడ తండ్రి భృగువుకిచ్చి పెళ్లి చేశాడు. ఆమెకు పెళ్ళైనా బెంగలేదు, ఆవిడ్ని ఎత్తుకుపోతానని పులోముడు అన్నాడు. ఇక్కడ పులోమ బాల్యంలో జరిగిన చిన్న సంఘటన. ఒకసారి పులోమ ఏడుస్తూ ఉంటే ఆమె ఏడుపుని మానిపించడం కోసం తండ్రి ఒరే రాక్షసా వచ్చి ఈమెను పట్టుకుపో అంటూ భయపెట్టేవాడు. అంతకుముందే ఆ ఇంట్లో దూరి దాగి ఉన్నటువంటి పులోముడనే రాక్షసుడు అది విని మనసులోనే ఈమె నా భార్య అనుకునేవాడు. ఈ విధంగా పులోమ రాక్షసుడు పులోమును
తన భార్య అని భావించాడు. తను వరాహ రూపం ధరించి ఆమె కన్నీటి ధారతో ఏడుస్తూ ఉండగా, భర్త కోసం అరుస్తూ ఉండగా ఆమెను అపహరించాడు. ఆ సమయంలో ఉదరంలో నివసించే గర్భం రోషంతో తల్లి ఉదరం నుండి జారి, అంటే చ్యుతమై వెలుపలికి వచ్చింది. చ్యుతమై వెలుపలికి వచ్చిన కారణంగా ఆ బాలుడికి చవనుడు అనే పేరు వచ్చింది. ఆమె కంటి నుండి రాలిన నీటి బిందువులు మహానదిగా మారాయి. ఆ నదికి లోకపితామహుడైనటువంటి బ్రహ్మ వధూసర అనే పేరు పెట్టాడు. ఆ నది పూజ్యుడైన భృగువు యొక్క ఆశ్రమ ప్రాంతంలో ప్రవహించసాగింది. వధూసరనే వసుంధర అని కూడా పిలుస్తారు.